హరిత విప్లవం తర్వాత ఎప్పుడైతే మనకి జనాభా పెరిగి మనకు ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు హరిత విప్లవం ద్వారా మనకి కొత్త కొత్త వంగడాలను సృష్టించి దానికి తగినంగా పంటలు దిగుబడి రావడం కోసము మనము రకరకాల రసాయనిక ఎరువులు, పురుగుల మందులు అనేది మనం వాడడం జరిగిందనమాట. ఈ వాడటం వలన మనకి తెలియకుండానే ఒక 30-40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో మనకి ఏం జరిగింది అని అంటే నేల యొక్క సారం అంతా నిస్సారం అయిపోయింది. అందుకే మనం నేల యొక్క ఆరోగ్యం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే నేల యొక్క ఉత్పాదకత శక్తి పెరిగినప్పుడే మన మానవాళికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ఆహార పంటలని మనము అందించగలిగిన వారం అవుతాము. అలా కాకుండా నేల నిస్సారమైపోయేలాగా మనం దానిపైన తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మనకి ముందు తరాలలో మనకు పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. మనము అనుకుంటాము ఏమైనా చేయొచ్చేమో కానీ 3 పూటల ఖచ్చితంగా మనం ఆహారం తీసుకున్న ప్రతి ఒక్కరికి 3 పూటల ఆహారం అవసరం ఉంటుంది. సో ఈ ఆహారము కొరతని లేకుండా చూడాలి అని అంటే మన యొక్క నేల యొక్క ఆరోగ్యాన్ని భావితరాలకు సారవంతమైన నేలలు అందించాల్సిన అవసరం ఉంది. దానికోసం మనము ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన ముందుంది.